హాయ్ వెల్కమ్ టు రామ్ ప్రసాద్ టాక్స్. 72 మ్యాచెస్ తర్వాత 3 టీంలు బరిలో ఉన్నాయి. ఇప్పుడు ముంబై ఇండియన్స్, అలాగే పంజాబ్, అలాగే ఆర్సీబీ ఆల్రెడీ ఫైనల్ చేరుకుంది. ఇప్పుడు ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఆర్సీబీతో ఫైనల్ ఆడతారు. సో ముఖ్యంగా ఇప్పుడు 5 టైమ్స్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్కి, అలాగే ఫస్ట్ టైం టైటిల్ కోసం పోరాడుతున్న పంజాబ్ కోసం, అటు హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ మధ్య లోపల ఒక ఆరోగ్యకరమైన పోటీ జరగబోతోంది. అలాగే ఈ మ్యాచ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా వర్సెస్ శ్రేయస్ అయ్యర్, అలాగే జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ అర్షదీప్ సింగ్, అలాగే సూర్యకుమార్ వర్సెస్ జోష్ ఇంగ్లీష్, అలాగే ట్రెంట్ బోల్ట్ వర్సెస్ కైల్ జేమిసన్. ఒక మౌత్ వాటరింగ్, అంటే నోరూరే మ్యాచ్ అనుకోండి ఈ మ్యాచ్ మాత్రం. అలాగే ఈ క్వాలిఫైయర్ కోసం ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు. రెండు జట్లలో కూడా ప్రతిభావంతులు ఉన్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ప్రతిభ అంతా కూడా ఒక వరల్డ్ క్లాస్ టీమ్గా రూపుదిద్దుకునే ముంబై ఇండియన్స్. ఎందుకంటే అటు వరల్డ్లో టాప్ క్లాస్ బౌలర్ బోల్ట్, అలాగే బుమ్రా, అలాగే శాంట్నర్, ఇంకా ఒక్కరేమిటి ఎవరు చెప్పినా వాళ్ళందరూ కూడా టాప్ క్లాస్ బౌలర్సే. ఈ ముగ్గురు గురించి చాలు, మీకు ఈ ముగ్గురు గురించి తెలిస్తే సరిపోతుంది. అలాగే బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ అటు ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్కి, అలాగే T20 క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్ శర్మ ఇప్పుడు ఓన్లీ వన్డే మాత్రమే ఆడుతున్నాడు. వైట్ బాల్లో కూడా అతనికి తిరుగులేదు. అతను ఇచ్చే స్టార్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అతని స్టార్ట్ సరిపోతుంది. ఎందుకంటే కనీసం 50 అబోవ్ రన్స్, అలాగే 30-40 రన్స్ ఒక మంచి స్టార్ట్ ఇచ్చినా కానీ మిగతా ప్లేయర్స్ అందరూ కూడా చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కూడా చాలా వేగంగా ఆడుతున్నాడు. అలాగే రిక్కీ పాంటింగ్ కోచింగ్ ఇస్తున్న అటు పంజాబ్ టీం చాలా అద్భుతంగా వేగంగా అభివృద్ధి చెందింది. ఈసారి తనేంటో నిరూపించుకుంది. బట్ ఈ మ్యాచ్ లోపల లాస్ట్ టైంలో శ్రేయస్ అయ్యర్ ఒక అనవసరమైన షాట్ ఆడి అవుట్ అయ్యాడు. బట్ ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడని చాలా కీలకం. చాలా ముఖ్యంగా ఈ మ్యాచ్ ఉంది రెండు జట్లకు. అలాగే ఈ మ్యాచ్లో మనం చూసుకుంటుంటే ముఖ్యంగా అటు జానీ బ్యారిస్టో, రికల్టన్ సౌత్ ఆఫ్రికా స్థానం లోపల ముంబై ఇండియన్స్ జట్లో చేరాడు. 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో మొదటి డెబ్యూ మ్యాచ్ అద్భుతంగా ఆడాడు బ్యారిస్టో. అలాగే పంజాబ్ గత 5 మ్యాచ్ లోపల 3 గెలిచింది, 2 ఓడిపోయింది. అలాగే ముంబై కూడా 5 మ్యాచ్లో 3 గెలిచింది, 2 ఓడిపోయింది. క్వాలిఫైయర్ లోపల మనం మాట్లాడుకున్న ఇంతకుముందే శ్రేయస్ అయ్యర్ ఒక అనవసరమైన షాట్ ఆడి అవుట్ అవ్వడం. ఆ తర్వాత అతను ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడని చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది చాలా కీలకమైన మ్యాచ్. అతనిని శ్రేయస్ అయ్యర్ని టెస్ట్ జట్లో కూడా తీసుకోలేదు. అలాగే అతను నిరూపించుకోవడానికి ఇది మరొక మంచి అవకాశం. సో పంజాబ్ టీం ఒక విధంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా కుర్ర ప్లేయర్సే, యంగ్స్టర్స్ చాలా అద్భుతంగా ఆడతారు. ప్రభ్ సిమ్రన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలా ప్రియాంష్ ఆర్య కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బట్ ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ వీళ్ళందరూ కూడా డొమెస్టిక్లో అద్భుతమైన ప్లేయర్లు. మరి ఇంటర్నేషనల్ సర్క్యూట్కి వచ్చే వరల్డ్ క్లాస్ బౌలర్ బుమ్రాను ఎలా ఎదుర్కొంటారనేది చాలా కీలకం. ఈ మ్యాచ్ లోపల బుమ్రాను ఎలా ఆడతారనేది చాలా కీలకం. అలాగే బోల్ట్కి ఎలాంటి సమాధానం ఇస్తారు. అలాగే జాష్ ఇంగ్లీష్ అద్భుతమైన ప్లేయర్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్ గురించి తెలుసు మీకు, 33 years ఓల్డ్. బట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంప్రూవ్డ్ బ్యాటర్. లాస్ట్ ఒక 15 to 20 ఓవర్స్ మధ్య లోపల అతను చాలా వేగంగా ఆడతాడు. అలాగే శశాంక్ సింగ్ తర్వాత మార్కస్ స్టాయినిస్, అతను కూడా మంచి బాదుతాడు. అలాగే బౌలింగ్ కూడా చాలా కీలకమైన సమయంలో బౌలింగ్ చేస్తాడు. అజ్మతుల్లా ఉమర్జాయ్ బౌలింగ్ ఆల్రౌండర్, బట్ బ్యాటింగ్ కూడా చాలా చక్కగా చేస్తాడు. హర్ప్రీత్ బ్రార్ ఆర్ వైశాఖ్ విజయ్ కుమార్, కైల్ జేమిసన్ అయితే తప్పకుండా ఉంటాడు. అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్ అయితే సో ఐఎమ్ సారీ, ఐఎమ్ నెవర్ ప్రిఫర్ యజువేంద్ర చాహల్. అలాగే
దీపక్ చాహర్ అలాగే రిచర్డ్ గ్లీసన్ ఇద్దరు కూడా హామ్స్ట్రింగ్ ఇష్యూస్ ఉన్నాయి. మరి వీళ్ళు ఎవరు ఆడతారని చూడాలి. అలాగే టోప్లే కూడా మేబీ వచ్చే అవకాశం ఉంది ఈ మ్యాచ్ లోపల. వీళ్ళిద్దరిని దీపక్ చాహర్ని కానీ రిచర్డ్ గ్లీసన్ని రీప్లేస్ చేసే అవకాశం ఉంది రిస్ టోప్లే ఫ్రమ్ ఇంగ్లాండ్. అలాగే ముంబై టీం విషయానికి వస్తే రోహిత్ శర్మ, జానీ బేర్స్టో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధేర్, అలాగే మిచెల్ శాంట్నర్, రాజ్ భవా, అలాగే రిచర్డ్ గ్లీసన్ ఆర్ రిస్ టోప్లే ఆర్ ఎనీవన్ దీపక్ చాహర్ హూ ఇస్ లైక్ టు ఫిట్, అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫిట్ టోప్లే ఆడతాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా మీకు తెలుసు, ట్రెంట్ బోల్ట్, అలాగే అశ్విని కుమార్ కూడా చాలా కీలకమైన ఓవర్ వేశాడు లాస్ట్ మ్యాచ్ లోపల. మరొక బౌలర్ ఇంజరీ అవ్వడంతో, బట్ ఆ ఓవర్ కూడా చాలా చక్కగా ఫినిష్ చేశాడు. బట్ ఈ కీలకమైన సమయంలో కూడా ఎలా ఆడతారు, ఇది మరొక క్వాలిఫైయర్. ఎందుకంటే 3 జట్లు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి. దాంట్లో ఆర్సీబీ ఆల్రెడీ ఫైనల్ చేరింది. ఇప్పుడు ఈరోజు పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్. ఈ మ్యాచ్ లోపల ఎవరు గెలిస్తే వాళ్ళు ఆర్సీబీతో ఫైనల్ ఆడతారు. ముఖ్యంగా ఇది అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతుంది, చాలా పెద్ద స్టేడియం. బట్ క్రౌడ్ మాత్రం ఫుల్గా వస్తారు. సో అందరూ కూడా మాస్కులు ధరించండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మరొకసారి కోవిడ్ ప్రబలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన. చక్కగా మ్యాచ్ ఎంజాయ్ చేద్దాం. సో మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. మరొక ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే మీకు తెలియజేస్తాను. మ్యాచ్ ముందు ప్రీవ్యూ షో చేస్తాను. అలాగే మ్యాచ్ అయిపోయిన తర్వాత లైవ్ షో కూడా ఉంటుంది దీనంతరం, ఈ మ్యాచ్ తర్వాత. సో ఆల్ ద బెస్ట్ ఫర్ బోత్ టీమ్స్, అండ్ వీ లైక్ టు ఎంజాయ్ ద బెస్ట్ క్రికెట్ ఇన్ T20 ఫార్మాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో రామప్రసాద్ టాక్స్. మరొక మంచి వీడియోతో ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.